వర్క్ బోర్డ్ బిల్లును పార్లమెంట్లో ఆమోదం తెలిపినందుకు నిరసనగా మచిలీపట్నంలో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టారు. రాజ్యాంగ విరుద్ధమైన ఈ బిల్లుకు ఆమోదం పలికినందుకు నిరసనగా పెద్ద ఎత్తున మహిళలు మరియు యువత నిరసన కార్యక్రమంలో పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం బిల్ రద్దు చేయకపోతే ముస్లింస్ ఐకమత్యంతో ఒకటిగా మరిన్ని ధర్నాలకు సిద్ధమవుతామని కేంద్రాన్ని హెచ్చరించారు. ఎప్పటి నుంచో బీజేపీ ప్రభుత్వం మన ముస్లింలను పరేషాన్ చేయడానికి అనేక నల్ల చట్టాలను తెస్తూ వస్తుంది. ఈ రోజు తీసుకొచ్చిన ఈ వక్ఫ్ యొక్క బిల్లు మా ముస్లింల కాళ్ల కింద ఉన్న భూమిని లాక్కునే ఈ ప్రోగ్రాంని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము. అలాగే ఈ బిల్లు వెనక్కి తీసుకునే వరకు మేము ఉద్యమిస్తూనే ఉంటాము. రైతు నల్ల చట్టాల లాగా మరియు వేరే ఎన్ఆర్సీసీఏ లాగా మేము ఉద్యమాలు తీవ్రతరం చేస్తాము. మేము ఈ రాజకీయ నాయకులకి ఒకటే వార్నింగ్ ఇస్తున్నాము. మీరు వెంటనే గనక ఈ బిల్లును ఉపసంహరించుకోకపోతే చంద్రబాబు గారు మరియు నితీష్ గారు మీకు కూడా ఇదే వార్నింగ్ ఇస్తున్నాము. మీ వల్లే ఈ రోజు ఈ స్థితికి వచ్చాం మేము. మీరు గనక బిల్లుకు మద్దతు ఇవ్వకపోయి ఉంటే ఈ రోజు బీజేపీ వెనకడుగు వేసేది. చంద్రబాబు గారు మరియు నితీష్ గారు మీ వల్లే ముస్లింలందరూ దేశం మొత్తంలో ఈ రోజు రోడ్డు మీదకి వచ్చున్నారు. ఇది తీవ్రతరం కాకముందే మీరు దాన్ని ఉపసంహరించుకోండి. మీరు మాట్లాడండి, లేదంటే మా తడాకా ఏంటో మేము చూపిస్తాము. చూపించాలా వద్దా?